ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్య సేవలు అందించడానికి సంజీవని కార్యక్రమం తెచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా తొలుత కుప్పంలో ప్రారంభించామని, ఆ తర్వాత చిత్తూరు జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేశామని, అక్కడ మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. దీని ద్వారా అద్భుతమైన సేవలు అందుతాయని చెప్పారు. వైసీపీ హయాంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. ప్రజల కోసమే కూటమి ఏర్పడిందన్నారు. గిద్దలూరు మండలం కిష్టంశెట్టిపల్లిలో సంజీవిని డిజిటల్ నెర్వ్ సెంటర్ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించామని తెలిపారు. 3 వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తున్నామన్నారు. అన్నదాతలకు అండగా నిలుస్తున్నామని, ఏటా రైతులకు 20,000 ఇస్తున్నామని చెప్పారు. మనసున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు అన్నీ చేస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగాయని, ప్రైవేటు స్కూళ్ల నుంచి లక్షల మంది ప్రభుత్వ బడుల్లో చేరారని పేర్కొన్నారు. అందరికీ సంపూర్ణ ఆరోగ్యం కోసమే సంజీవని పథకాన్ని తీసుకువచ్చామని సీఎం చెప్పుకొచ్చారు. ఎవరికైనా ఆరోగ్యం ఉంటేనే ఆనందమని, సంజీవని ద్వారా వేగవంతంగా వైద్య సేవలు అందజేస్తామన్నారు. మనమిత్ర ద్వారా ఇంటి దగ్గరికే సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. సంజీవని పథకం ఒక గేమ్ చేంజర్ అని తెలిపారు. ఆగస్టు 15 నుంచి అన్ని జిల్లాల్లో సంజీవని పథకాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించారు. మనం సంతోషంగా ఉండాలంటే మీ అందరి ఆరోగ్యం బాగుండాలి. మీ ఆరోగ్యం కోసం, రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరి ఆరోగ్యం కోసం సంజీవని ప్రాజెక్టు తీసుకొచ్చాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకుంటే ప్రపంచంలో ఉండే ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్ని, నాలెడ్జ్ని మీ ఇంటి ముందర మీకు అప్పజెప్పే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. సంజీవని అనేది ప్రతి ఒక్కరికి ఉత్తమ, వేగవంతమైన వైద్య సేవలు అందించే సమగ్ర డిజిటల్ ఆరోగ్య వేదిక. ఇందులో ప్రివెంటివ్ ఉంటుంది, డిటెక్టివ్ ఉంటుంది, క్యూరేటివ్ ఉంటుంది. ఎక్కడికక్కడ మీకు అందుబాటులో మీరు ఈరోజు ఎట్లయితే మనమిత్ర హాయ్ అంటే మీకు ఏ పని కావాలన్నా చేస్తున్నాయో, రేపు మీకు ఒక ఏఐ డాక్టర్ కూడా ఉంటాడు, మామూలు ఫ్యామిలీ డాక్టర్ కూడా ఉంటాడు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫోన్లోనే మాట్లాడుకొని మీ పనులన్నీ చేసే బాధ్యత నేను తీసుకుంటా. ఇంకో పక్కన రైతులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూరియా కావాల్సినంత ఉంది, కానీ యూరియా ఎక్కువ వేస్తే మీరు పండించిన పంట కొనేవాడు లేడు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నే గుంటూరు నుంచి మిరప చైనాకు పంపిస్తే 3 కంటైనర్స్ తిరిగి వచ్చాయి. టెక్నాలజీ మారింది. ఏ పంటలో ఎంత మీరు ఎరువేశారు, ఎంత క్రిమి సంహారక మందులు కొట్టారో డయాగ్నోస్ చేసే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కొనేవాడు కొనడం లేదు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ లేని ఫుడ్ తింటున్నారు. అందుకే నేను నేచురల్ ఫార్మింగ్ తీసుకొచ్చాను, ప్రకృతి సేద్యం తీసుకొచ్చాం. ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తున్నాం. కొంతమంది ఇలాంటివి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన. నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే ఒక ఆడబిడ్డ. గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు.
ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర బన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆంధ్రప్రదేశ్లో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్లలోపు ఉన్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసేందుకు 6.20 కోట్లతో ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసిందన్నారు. బూత్ స్థాయిలోనే కాకుండా మిగిలి ఉన్న పిల్లల కోసం రానున్న 2 రోజుల పాటు ప్రత్యేక వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి చుక్కలు వేస్తాయని వివరించారు. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె భాగ్యరాజ్ మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. ఆయన దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్ ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఘన విజయం సాధించాయని గుర్తు చేశారు. ఈ సందర్భంగా కె భాగ్యరాజ్ కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె భాగ్యరాజు మృతి పట్ల ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. భాగ్యరాజు కన్నుమూశారని తెలిసి చింతించారని చెబుతూ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. రచయితగా, సహాయ నటుడిగా భాగ్యరాజు సినీ జీవితాన్ని ప్రారంభించారన్నారు. అనంతరం తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా, హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన దర్శకత్వం వహించిన కథ, స్క్రీన్ ప్లే అందించిన అనేక చిత్రాలు తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో రీమేక్ అయి ఘన విజయం సాధించాయని గుర్తు చేశారు. ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలిచిన తీరు ఒక తరం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుందని పవన్ తెలిపారు. తన సినిమాల ద్వారా భారతీయ సినీ రంగంలో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఈ సందర్భంగా కె భాగ్యరాజు కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రాజధాని అమరావతిపై వైఎస్ఆర్సీపీ కక్ష గట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ధ్వజమెత్తారు. రాజధానిలో అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక రైతులపైకి దండయాత్రకు దిగారన్నారు. రాజధాని నగరంగా అమరావతి రూపుదిద్దుకోవటం వైఎస్ఆర్సీపీకి ఇష్టం లేదని, రెచ్చగొట్టే ధోరణిలో పర్యటించారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. రైతులపై దాడిని అందరూ ఖండించాలని, అమరావతిపై మాట్లాడే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదని పునరుద్ఘాటించారు. అమరావతి అభివృద్ధి ఇష్టం లేని వైసీపీ నాయకులు కావాలనే రెచ్చగొట్టే ధోరణిలో పర్యటనలు చేస్తున్నారని, రాజధాని ప్రాంతంపై ఆ పార్టీకి, జగన్కి ఎంతటి కక్ష ఉందో తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయని మంత్రి నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులపైకి దండయాత్రలా వెళ్లి రాళ్లదాడికి తెగబట్టాన్ని ప్రజాస్వామ్యవాదులు, రాష్ట్ర ప్రగతిని కాంక్షించే ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి ప్రాంతంలో జరిగిన విధ్వంసాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజావేదికను కూల్చివేసిన రోజు నుంచి మొదలుకొని తాజాగా రైతులపై జరిగిన దాడి వరకు ప్రతి సందర్భంలోనూ వైసీపీ దుష్ట ఆలోచనలు బయటపడుతున్నాయని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో భూములు త్యాగం చేసిన రైతులను రోడ్డున పడేసి మహిళా రైతులను తీవ్రంగా అవమానించారని ఆరోపించారు. జగన్ మెప్పు పొందటం కోసం నాటి వైసీపీ నాయకులు రాజధాని ప్రాంతాన్ని శ్మశానంతో పోల్చారని, అయితే ప్రజలు వారి 3 రాజధానుల విధానాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా తిరస్కరించినా బుద్ధి రాలేదని అన్నారు. ఇప్పుడు మళ్లీ మావిగన్ అనే విచిత్రమైన రాజధాని పేరును జగన్ ప్రస్తావిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నెల్లూరు బారా షహీద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లను మంత్రి పొంగూరు నారాయణ పరిశీలించి భక్తుల భద్రత కోసం అత్యాధునిక డ్రోన్లను ప్రారంభించారు. రానున్న రోజుల్లో 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున అన్ని సౌకర్యాలు కల్పించామని, తప్పిపోయిన పిల్లల గుర్తింపునకు RFID ట్యాగ్స్ వాడుతున్నామని వక్ఫ్ బోర్డు చైర్మన్ తెలిపారు. ఈ పండుగ ఈ నెల 30 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. రొట్టెల పండుగ 2వ రోజు సందర్భంగా బారా షహీద్ దర్గాలో చేపట్టిన ఏర్పాట్లను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ శనివారం పరిశీలించారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ నుంచి పరిస్థితిని సమీక్షించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కోటెంరెడ్డి గిరిధర్ రెడ్డి, జిల్లా ఎస్పీ అజిత్, మేయర్ సుజాత, మున్సిపల్ కమిషనర్ ఆనంద్ తదితరులతో కలిసి భక్తుల భద్రత, నిఘా కోసం ఏర్పాటు చేసిన 4 అత్యాధునిక డ్రోన్లను మంత్రి ప్రారంభించారు. అనంతరం లంగర్ ఖానాను ప్రారంభించి భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, రొట్టెల పండుగ తొలి రోజు దాదాపు 3 లక్షల మంది భక్తులు దర్గాను దర్శించగా, 2వ రోజు 4 నుంచి 5 లక్షల మంది వరకు, ప్రధాన ఘట్టం జరిగే ఆదివారం 6 నుంచి 7 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు.
ఈ రోజు అర్ధరాత్రి గంధం మహోత్సవం, రేపు రొట్టెల పండుగ ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ 4 అత్యాధునిక డ్రోన్లను వినియోగంలోకి తీసుకువచ్చామని, రాత్రి వేళల్లో కూడా స్పష్టమైన దృశ్యాలను అందించే ఈ డ్రోన్ల ద్వారా ఏరియల్ సర్వే లైన్స్ నిర్వహిస్తున్నామని చెప్పారు. కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి సీసీటీవీ కెమెరాల ద్వారా దర్గా పరిసరాలు, ఘాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. భక్తుల సంఖ్య పెరగటం, వారి నమ్మకం ఏదైతే ఇక్కడ రొట్టె ఒకరు వదులుతారు, మరొకరు పట్టుకుంటారు. కోరికలు తీరిన వారు రొట్టెలు వదులుతారు, కోరుకునే వాళ్ళు మళ్ళీ ఆ రొట్టెని పట్టుకుంటారు. అలాంటి పండుగ ఇక్కడ జరిగే రొట్టెల పండుగ. బహుశా ఇది భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఇట్లాంటి పండుగ యూనిక్ ఎక్కడా లేదు. ఇటువంటిది దాదాపు 412 సంవత్సరాల పైగా జరుగుతున్నది, ఒక నమ్మకంతో జరుగుతున్నది. గవర్నర్ ముఖ్యమంత్రి గారు అయితే టూరిజం సర్క్యూట్ అని ఇప్పుడు మన కశ్మీర్ కావచ్చు, మిగతా ఏదైతే సరౌండింగ్స్లో దర్గాస్ ఉన్నాయో వాటన్నిటి కలుపుతూ చేయాలనే ఉద్దేశంతో 2014-19 ప్లాన్ చేశారు. దాన్ని ఇప్పుడు కూడా కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నాం. ఒక టూరిజం సర్క్యూట్గా చేయాలని 2014-19 దాదాపు 20 కోట్లు ఇక్కడ గవర్నర్ ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేయటం, కొన్ని పనులు జరిగినాయి. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు 5 కోట్లు మళ్ళీ శాంక్షన్ చేశారు. ఆ 5 కోట్లు మళ్ళీ మున్సిపల్ కార్పొరేషను, వర్క్ బోర్డు వీటన్నిటితో కలిపి ఒక 10 కోట్లతో ఏదైతే ఇక్కడ ప్రేయర్ హాల్ అనుకున్నారో బహుశా దాన్ని త్వరలో స్టార్ట్ చేస్తారు. బహుశా నెక్స్ట్ రొట్టెల పండగకి అది కూడా కంప్లీట్ అయ్యేట్టుగా చూడమని వర్క్ బోర్డు చైర్మన్ గారిని, అటు శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారితో కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ, గత 2 రోజులుగా జరుగుతున్న రొట్టెల పండుగలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పటిష్ట ఏర్పాట్లు చేశామని తెలిపారు. చైన్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్, మిస్సింగ్ కేసులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టామని చెప్పారు. 12 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లలకు RFID సమాచార ట్యాగులు అందజేస్తున్నామని, వాటిల్లో తల్లిదండ్రుల వివరాలు నమోదు చేస్తున్నామని పేర్కొన్నారు. వచ్చే భక్తులందరికీ కావాల్సిన ఏర్పాట్లన్నీ ఈరోజు ప్రత్యేకంగా డ్రోన్స్ కానీ మంత్రి గారి చేతి మీదుగా డ్రోన్స్ కానీ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఏరియల్ విజువలైజేషన్ కానీ కావాలి, ఏరియల్ సర్వేలెన్స్ కానీ కావాలి అని చెప్పి ఈరోజు 4 డ్రోన్స్ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మంత్రి గారు దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా భక్తుల కాడ కానీ ఎక్కడ ఈ 3 రోజుల నుంచి కానీ ఎక్కడ ఒక చిన్న మిస్సింగ్ కావచ్చు, పిక్ పాకెటింగ్ కావచ్చు, చైన్ స్నాచింగ్ కావచ్చు, ఇటువంటి 0% ఇష్యూస్. అదే చిన్న పిల్లల కోసం ఈసారి ప్రత్యేకంగా RFID వాళ్ళకి బ్యాడ్జెస్ వేయడం జరిగింది. ఆ బ్యాడ్జెస్ ఐడిలో వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు, వాళ్ళ ఫోన్ నెంబరు దాంట్లోనే రాగానే చిన్న వయసు నుంచి 12 సంవత్సరాల దాకా పిల్లలకి ఆ ట్యాగ్ వేయడం జరుగుతుంది. విజయవాడలో జరుగుతున్న ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి పంపిణీ, సేకరణ మరియు డిజిటలైజేషన్ పురోగతిని పరిశీలించిన ఆయన ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల నుండి ఫారాలను త్వరితగతిన సేకరించాలని సూచించారు. ఈ ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఓటర్లందరూ సహకరించాలని ఆయన కోరారు. విజయవాడ నగరంలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని అత్యంత వేగవంతం చేసి నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ మరియు డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి ధ్యానచంద్ర అధికారులను ఆదేశించారు. శనివారం నాడు ఆయన పశ్చిమ సెంట్రల్ నియోజకవర్గంలోని మల్లికార్జునపేట, చిట్టినగర్, మధురానగర్ వంటి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల నమోదు ప్రక్రియ పురోగతిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ మరియు ఆన్లైన్ డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎక్కడైనా జాప్యం ఉంటే దానికి గల కారణాలను తెలుసుకుని వెంటనే సమస్యలను పరిష్కరించాలని బూత్ లెవెల్ అధికారులను కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి అర్హులైన ఓటర్లందరికీ ఫారాలను పంపిణీ చేయడంతో పాటు ప్రజలు ఆ ఫారాలను త్వరగా పూర్తి చేసి తిరిగి అందజేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలోని 3 నియోజకవర్గాల్లో ప్రస్తుతం 80% వరకు ఫారాల పంపిణీ ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనిని కూడా సమన్వయంతో వేగవంతం చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల జాబితా ఖచ్చితత్వాన్ని నిర్ధారించే ఈ ముఖ్యమైన కార్యక్రమంలో ప్రజలు కూడా పూర్తి సహకారం అందించాలని కమిషనర్ ధ్యానచంద్ర కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్లు ఏ రవీంద్రరావు, శకుంతల, జోనల్ కమిషనర్ ప్రభుదాస్ మరియు ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుందని ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ పేర్కొన్నారు. వైసీపీ నాయకులు వారి సోషల్ మీడియా విభాగాలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ఫేక్ ప్రచారాలకు తెరలేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి అసత్యాలను ఉపేక్షించకుండా ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థ ద్వారా నిజాలను నిరంతరం బయటపెడుతుందన్నారు. ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వేగంగా అమలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని చొరగొంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేరుస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు వారి సోషల్ మీడియా విభాగాలు కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించేలా ఫేక్ ప్రచారాలు లేపుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి అసత్యాలను ఉపేక్షించకుండా ఫ్యాక్ట్ చెక్ వ్యవస్థ ద్వారా నిజాలను నిరంతరం బయటపెడుతోందని, కాబట్టి ప్రజలు సోషల్ మీడియా వార్తలను నమ్మే ముందు నిజాలు తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో వైసీపీ చేసిన పలు తప్పుడు ప్రచారాలను డూండి రాకేష్ ఈ సందర్భంగా ఉదహరించారు. ప్రకాశం బ్యారేజీలో ఒకే ఒక గేటు సాంకేతిక సమస్య ఎదుర్కొంటే విజయవాడ మునిగిపోతోందంటూ భయాందోళనలు సృష్టించారని, బుడమేరు వరద నీటిని కావాలనే పొలాలకు మళ్లించారంటూ అబద్ధాలు ఆడారని ఆరోపించారు. నా మతాల మధ్య విభేదాలు సృష్టించాలి, రాజకీయ పార్టీల మధ్య వాళ్ళే విభేదాలు సృష్టించాలి అనే అన్ని రకాలుగా కూడా ప్రత్యేకంగా ఒక ట్రైనింగ్ క్లాసులు నడుపుతూ ఈరోజు రాష్ట్రాన్ని రావణ కాష్ట చేయడానికి జగన్మోహన్ రెడ్డి పూనుకున్నాడు. దాన్ని ప్రభుత్వం చూస్తూ ఊరుకోవట్లా. ప్రతి చోట కూడా ఫ్యాక్ట్ చెక్ పెట్టి ప్రజలకి నిజ నిర్ధారణ చేసే ప్రయత్నాల్లో అన్నీ కూడా చేస్తూ ముందుకెళ్తున్నాం. కానీ ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిల్లలు కానీ పెద్దలు కానీ తప్పుదోవ ఎవరూ పట్టకుండా మాదక ద్రవ్యాలకి దూరంగా ఉండాలని ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రజలకి మంచి జరగాలనే కోణంతో ఇవన్నీ కూడా సూచనలు చేస్తుందో, అలానే వైసీపీ యొక్క ఫేక్ ప్రచారాలకు కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. వారు ఇప్పుడని కాదు, ఇవాల్టి సంగతి కాదు. మీరు గతంలో పోలిస్తే వైసీపీకి ఇవాళ కొత్త ఏం కాదు. ప్రకాశం బ్యారేజీలో గేట్లు కొట్టిపోయినప్పుడు కూడా ఇదే విధమైన ప్రచారాలు చేశారు. ఇలా ప్రకాశం బ్యారేజీలో చిన్న చిన్న తుఫాన్లు వరదలు వచ్చినప్పుడు కూడా వీటన్నిటినీ కూడా రకరకాలుగా ఫేక్ ప్రచారాలు చేసి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టించటం వాళ్ళకి వెన్నుతో పెట్టిన విద్య. 5 కాలాలను ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో కనీసం నీ ఇంటి తలుపులు నీ ఎమ్మెల్యేలకైనా పార్టీ నాయకులైనా తీసావా? కనీసం ఆ రోడ్డులోకి జనాన్ని రానిచ్చావా? ఇవాళ నువ్వు వేసే డ్రామాలు, ఫేక్ ప్రచారాలు చాలా తారాస్థాయిలో ఉన్నాయి. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాన సూత్రధారి అని లెడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ జగన్ తన అనుచరులతో కలిసి ప్రభుత్వ ముసుగులో మద్యం మాఫియా నడిపారని, డిజిటల్ పేమెంట్స్ లేకుండా కేవలం నగదు రూపంలోనే వేల కోట్లు వసూలు చేసి తాడేపల్లి ప్యాలెస్ కు చేర్చారని విమర్శించారు. ఈ అక్రమ సొమ్మును షెల్ కంపెనీల ద్వారా విదేశాలకు మళ్లించి వివిధ వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టారని మండిపడ్డారు. మద్యం నిషేధం పేరుతో అధికారంలోనికి వచ్చి రసాయనాలతో కూడిన కల్తీ మద్యం అమ్మటం వల్ల రాష్ట్రంలో 30,000 మంది చనిపోయారని, 35 లక్షల మంది అనారోగ్యం బారిన పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ప్రాణాలను బలిపెడుతూ జగన్ దాదాపు 3,500 కోట్ల నుండి 4,000 కోట్ల వరకు కమిషన్లు వెనకేసుకున్నారని మాణిక్యరావు ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని వ్యాపారం చేయటం, ప్రభుత్వమే వ్యాపారం చేస్తున్నట్టుగా ప్రజలు నమ్మించి ప్రభుత్వం వ్యాపారం చేస్తే పారదర్శకంగా ఉంటుందని ప్రజలకి నమ్మబలికి మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వం పేరు మీద జగన్మోహన్ రెడ్డి చేసినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి దయ వల్ల దాదాపుగా 52 మంది దాకా అరెస్ట్ అయినట్టుగా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. చివరికి అరెస్ట్ అయ్యేది మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అనటానికి ఎటువంటి అతిశయోక్తి లేదని చెప్పేసి మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాం. జగన్మోహన్ రెడ్డి కేవలం డబ్బులు సంపాదనే ధ్యేయంగా ఏ రాష్ట్ర ప్రజలైతే ఓట్లేసి గెలిపించారో, ఏ రాష్ట్ర ప్రజలనైతే దేవుళ్లాగా కొలవాలో, ఏ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని ఏ నాయకుడైతే కాపాడాలో ఆ నాయకుడే
ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క చావుని కోరుకుంటూ, ఆ రాష్ట్ర ప్రజల యొక్క రక్త మాంసాలతోటి వ్యాపారం చేసి వేల కోట్లు సంపాదించినటువంటి పరిస్థితి ఈరోజు స్పష్టంగా అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అనేక పాపాల్లో ఇది మహాపాపం. దాదాపు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కమిషన్లో తీసుకున్నటువంటి డబ్బులు దాదాపు 4,000 కోట్లుగా 3,500 కోట్ల పైబడిగా అర్థమవుతా ఉంది. 70,000 మంది పైగా అనారోగ్యాలు పాడు చేసుకున్నారు. 30,000 మంది పైగా చనిపోయినట్టు అర్థమవుతా ఉంది. మద్యం ద్వారా జగన్మోహన్ రెడ్డి సంపాదించినటువంటి డబ్బు మొత్తాన్ని కూడా ఎలికితీస్తాం. ఈ మద్యం కుంభకోణంలో నేర వ్యూహంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అరెస్టు కాక తప్పదు. రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. PSCSలు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. కౌతవరం PSCS ఆధ్వర్యంలో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గొడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన PSCS RO వాటర్ ప్లాంట్ను గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శనివారం ఉదయం ప్రారంభించారు. ముందుగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన ఎమ్మెల్యే రాము సంఘ సభ్యులతో కలిసి వాటర్ ప్లాంట్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లాంటును పరిశీలించి నీటి నాణ్యతను స్వయంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. PSCSలు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు కాదు, రైతులకు గ్రామ ప్రజలకు బహుళ సేవలు అందించే కేంద్రాలుగా మారాలన్నారు. కౌతవరం PSCS ఆధ్వర్యంలో RO వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలియజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన నదుల అనుసంధాన విధానాన్ని ఆంధ్రప్రదేశ్ సాగునీటి వినియోగదారుల సంఘాల సమైక్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు స్వాగతించారు. గతంలో పట్టిసీమ ద్వారా గోదావరి, కృష్ణా నదులను అనుసంధానం చేసి కృష్ణా డెల్టా రైతాంగానికి 45,000 కోట్ల ఆదాయం చేకూర్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో గోదావరి, కావేరి నదుల అనుసంధానం చేపడితే పట్టిసీమ, ప్రకాశం బ్యారేజీ, బొల్లపల్లి రిజర్వాయర్, పెన్నా నది, తెలుగు గంగ ద్వారా దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు సమృద్ధిగా సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఏపీలోని కృష్ణా డెల్టా, నాగార్జున సాగర్ కుడి కాలువ, రాయలసీమ, పెన్నా డెల్టా ఆయకట్టు రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ఆళ్ల వెంకట గోపాలకృష్ణారావు స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు అనుసంధానం చేయడానికి కెన్ బెత్వా ప్రాజెక్టు శరవేగంగా జరుగుతుంది. అట్లాగే గంగా, కావేరి అనుసంధానంలో భాగంగా ముందు బీహారు, బెంగాల్ రాష్ట్రాల నుంచి ఒరిస్సా మీదుగా మహానదికి వచ్చి, మహానది నుంచి అక్కడి నుంచి గోదావరికి వచ్చే అవకాశం ఉంది. మన రాష్ట్రంలో అదో ఆలోచిస్తే మనం పోలవరం దగ్గర మనం ఉన్నటువంటి నీరు ఏది పైనుంచి వచ్చే నీరు పోలవరం దగ్గర నుంచి మనం పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజ్ తీసుకెళ్లి, ప్రకాశం బ్యారేజ్ నుంచి డైరెక్ట్ గా బొల్లాపల్లి రిజర్వాయర్ తీసుకెళ్లి, బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి పెన్నాకి, పెన్నా తర్వాత తెలుగు గంగ ద్వారా కావేరీ నదికి అనుసంధానం చేస్తే మొత్తం మీద చూస్తే మన 4 రాష్ట్రాలకు కూడా ఇది న్యాయం జరుగుద్ది. ముఖ్యంగా దీనివల్ల కరువు ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతానికి కూడా నీరు అందుతుంది. ఇదే అనుసంధాన ప్రక్రియలో బాగా పోలవరం మన నాగార్జున సాగర్ కుడికాలకు ఇవ్వచ్చు, అట్లాగే పోలవరం నల్లమల్ల సాగర్ కూడా ఈ ప్రాజెక్టులోకి ఇవ్వచ్చు. ఇస్తే చాలా మేలు జరుగుద్ది. దీన్ని నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ సూచనల మేరకు కూడా చేయవలసిన అవసరం ఉంది. రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతు దాసరి కృష్ణ వైసీపీ నాయకులకు బహిరంగ సవాల్ విసిరారు. 2019కి ముందు అమరావతికి మద్దతు తెలిపిన వైసీపీ ఆ తర్వాత 3 రాజధానుల పేరుతో మాట మార్చి ఇప్పుడు రాజధానిని నిర్వహించడానికి చూస్తోందని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఎక్కడైనా డిబేట్కు తాను సిద్ధమన్నారు. విజయవాడ నుండి రౌడీలను తెచ్చి రాజధాని రైతులు, మహిళలపై దాడులు చేయించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ దాడుల్లో గాయపడి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ను పరామర్శించిన ఆయన ఆ కానిస్టేబుల్ వైద్య ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించారు. రాజధాని గ్రామాల్లో మళ్లీ విధ్వంసానికి ప్రయత్నిస్తే తగిన బుద్ధి చెబుతామని వైసీపీ నాయకులను హెచ్చరించారు.
మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులు అందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగన్ అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్తాం, గోపురాలకు వెళ్తాం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాబట్టి మిగతాది మినహాయింపు ఏమన్నా అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనక్కిస్తాను, మావిగానే పెడతాను అన్నాడు. మావిగానే పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనక్కిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ద్రోణి ప్రభావంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలు చోట్ల ఈదురు గాలులతో కూడిన చెదురు మదురు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతం నుండి మధ్య మహారాష్ట్ర వరకు ద్రోణి కొనసాగుతుందని, దీనికి తోడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానిని ఆనుకొని ఉన్న దక్షిణ కోస్తా తీర ప్రాంతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా మేఘావృతమైన వాతావరణం ఉంటుందని, పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చెదురుమదురు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగిలిన 20 జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడవచ్చని అంచనా వేశారు. కాగా గత 2 రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైందని, శనివారం సాయంత్రం వరకు కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో గణనీయంగా వర్షం కురిసిందని వెల్లడించారు. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులు వీచే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. వర్షం పడేటప్పుడు ఎవరూ చెట్ల కింద, భారీ హోర్డింగ్స్ కింద నిలబడకూడదని, తెగిపడిన విద్యుత్ వైర్లకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఆకాశం మేఘావృతమై ఉరుములు వినిపించిన వెంటనే పొలాల్లో పనిచేసే రైతులు, శ్రామికులు, పశుకాపురులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.